రోజు రోజుకి బంగారం ధర ఆకాశాన్ని అంటుకుంది. మొన్న వరకు రూ. 1,00,000 ఉన్న బంగారం ఇప్పుడు 1,00,000 దాటింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎంత పెరుగుతుంది? ఈ బంగారంకి జీఎస్టీ ఏమైనా తగ్గిందా? ప్రైజెస్ ఎలా ఉన్నాయి? సేల్స్ ఎలా ఉన్నాయి? ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొన్నటి వరకు బంగారం ధర 1,00,000 ఉండే, ఇప్పుడు పెరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? నమస్కారం అండి, నా పేరు సాయి. నేను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో కమింగ్ టు జిఎస్టీ పార్ట్ అనేది మనకు చూస్తే ఎలక్ట్రానిక్స్ మీద కానీ మనకు ఎఫ్ఎంసీజీ లేదంటే మెడికల్ మీద తగ్గించారు. సో గోల్డ్ మీద అయితే జిఎస్టీ ఏదైతే తగ్గలేదు, అదే 3% అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో కమింగ్ టు గోల్డ్ రేట్ అనేది మీరు ఈ మంత్లో చెక్ చేసినట్లయితే స్టార్టింగ్ నుండి ఈ 15 డేస్లో ఆల్మోస్ట్ ఆల్ టు 1,500-1,600 రూపీస్ వరకు గోల్డ్ రేట్ హైక్ జరిగింది. ఈ రోజు అనేది నాకు తెలిసి గోల్డ్ ఇండస్ట్రీలో ది మిరాకిల్ గోల్డ్ రేట్ ఇది 22 క్యారెట్ అనేది 11,795 రూపీస్ అనేది చాలా హయ్యెస్ట్ వాల్యూ అండి ఇది. సో కమింగ్ టు సిల్వర్ అయినా కూడా 191 రూపీస్ అనేది చూస్తే లాస్ట్ 3-4 వీక్స్ నుండి కూడా చూసిన సిల్వర్ డైలీ 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్ హైక్ అవుతూనే జరుగుతూ ఉంది. ఈ కమింగ్ టు సేల్ పార్ట్ మనకు వచ్చేసి కస్టమర్స్ అనేది ఇప్పుడు లాస్ట్ జూన్, జూలై, ఆగస్ట్లో కొంచెం ఆలోచించారు, కానీ సెప్టెంబర్, అక్టోబర్ నుండి మాత్రము కస్టమర్ ఏం ఆలోచించట్లేదండి. ఎందుకనంటే ఇప్పుడు నౌ సిచ్యువేషన్ ఏంది అని అంటే ఇంకా గోల్డ్ రేట్ హై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని అందరూ అంటున్నారు. సో మనం టీవీలో అన్నిట్లో చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణాలు అంటే వరల్డ్ వార్ జరుగుతూ ఉంది. సో వరల్డ్ ట్రేడింగ్, ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గించేసింది. సో ట్రంప్ డిసిషన్స్, సో మెనీ ఉన్నాయి దీంట్లో, వరల్డ్ ట్రేడింగ్ ఇవన్నీ ఇంక్లూడింగ్లో ఉంటాయి. సో మనం అనేది అంచనా వేయలేం, కానీ మనం ఎప్పుడైనా లాస్ట్ 10 years 20 years ఎప్పటి నుండి చూసినా కూడా గోల్డ్ రేట్ అనేది హైక్ జరుగుతూనే ఉంది. సో అట్లీస్ట్ ఈ వన్ మంత్లో అయితే మాత్రం డైలీ 100-80 నుండి 100 రూపీస్ అనేది హైక్ జరిగింది. సో ఎస్టర్డే నుండి టుడే కంపేర్ చేసినప్పుడు 300 రూపీస్ పర్ గ్రామ్ అనేది హైక్ జరిగింది ఈ రోజైతే. సో సేల్కి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి. సో కమింగ్ మీకు ధన్తెరస్ మీకు తెలుసు, చాలా సెంటిమెంట్ డే అది. సో దీపావళి, ధన్తెరస్, సో సేల్ అనేది యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంది. సో ఎవరైతే మిడిల్ క్లాస్, ఏదైతే శాలరీ ఎంప్లాయీస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, ఏదైనా అగ్రికల్చర్స్ కానీ ఏదైనా ఉన్న వాళ్ళైతే ఏమవుతుందంటే వాల్యూ సేమ్గానే పర్చేజ్ చేస్తున్నారు, కానీ వాటి తగ్గట్టుగా వెయిట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది. సో ప్రీవియస్లీ లాస్ట్ ఇయర్లో మనం ఒక 10 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 90 grams అన్న వచ్చేది. సో 90-95 grams అనేది ఇప్పుడు అదే 10 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే 75-76 grams అనేది అట్లా వస్తుంది. ఆల్మోస్ట్ ఆ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కే మనం 10 grams అనేది లాస్ అవుతుంది. వాల్యూ ఓకే అవుతుంది, కానీ వెయిట్ అనేది తగ్గుతూ ఉంది కదా. సో అలా ఉంది అంతే. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్ ప్రకారము ఎంత చేయాలో అంత పర్చేజ్ చేస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే వెయిట్ అనేది కొంచెం తగ్గుతూ ఉన్నది. ఎక్కువ మనకు తెలిసి ఇప్పుడు మా జ్యువెలరీలో అయితే మా సార్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి అయితే ఇస్తున్నాము. సో వేస్టేజ్లన్నీ చాలా వరకు తగ్గించేసాం, ఎందుకంటే బయట కంపేర్ చేసాం. అన్ని మార్కెట్లు సర్వే చేసిన దానికంటే కూడా మా దాంట్లో 3-4% తక్కువగానే ఉంటుంది. సో ఏంది అని అంటే మనం ఈ గోల్డ్ రేట్లో కస్టమర్స్ పర్చేజ్ చేయాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది, కాబట్టి మనం వేస్టేజ్ అనేది తగ్గియడం వల్ల కొంచెం వాళ్ళకు కొంచెం బెనిఫిట్ చేయడం వల్ల అవుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో 1% మార్జిన్, ఒక్కొక్క ఆర్నమెంట్లో అయితే మార్జిన్ లేకుండా కూడా సేల్ చేస్తున్నాం. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు బంగారం కొనడానికి టైం బెస్ట్ అనేది ఏం చెప్పలేం మేడం. ఇంకా ఎలా ఉంది అని అంటే మనం లాస్ట్ ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే మాత్రం డైలీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో కమింగ్ అనేది ఏముండదు, ఎప్పుడు మనం అనిపిస్తే అప్పుడు తీసేసుకోవాలి. ఇంకా గోల్డ్ రేటు అనేది మనం ఏంటంటే లాంగ్ టైం, ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గోల్డ్ అనేది కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కు కూడా మనం కంపేర్ చేస్తే 1,20,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో అది అలానే కంటిన్యూ అవుతుందా అవ్వదా అనేది మన చేతిలో అలా ఏమి ఉండదు. సో ఇప్పుడు మనకు అకేషన్ ఉన్నప్పుడు మాత్రం ఏదైనా కూడా ఆగదు, గోల్డ్ అనేది కంపల్సరీ పర్చేజ్ చేస్తూనే ఉన్నారు. సో బెటర్ ఏంది అని అంటే ఇప్పుడు మాకు వచ్చిన లాస్ట్ ఈ 2 daysలో కూడా మాకు అట్లీస్ట్ పర్ డే 800-900 బిల్స్, 1000 బిల్స్ రాక అవుతూనే ఉన్నాయి. 5-6 kgs ఎక్కడ కూడా సేల్ అయితే డ్రాప్ అవ్వట్లేదు. కొంచెంగా ఏదైతే చెప్పాను కదా, మిడిల్ క్లాస్ ఆ కస్టమర్స్ మాత్రం కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు అంతే, ఇంకేం.
సిల్వర్ కంప్లీట్ డిఫరెన్స్ మేడం. సిల్వర్ అనేది ఇప్పుడు నౌ వేరింగ్ ఒకటే కాదు, సిల్వర్ అనేది అన్ని ఇండస్ట్రీలో యూజ్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ రాకెట్స్లో కానీ లేకపోతే ఇంకా ఎన్ని చివరికి ఎలక్ట్రానిక్ బైక్స్ కానీ ఇలాంటి ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో సిల్వర్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. సో దాని యూసేజ్ వల్ల ప్లస్ ఇంకొకటి ఏంటంటే డిమాండింగ్ వల్ల కూడా మనకు సిల్వర్ రేట్ హైక్ అవుతున్నది. ఇంకా నిపుణులు చెప్పేది ఏంటంటే సిల్వర్ అయితే ఇంకా చాలా హైక్ అయిపోతుంది కంపేర్ టు గోల్డ్ లెవెల్లో, గోల్డ్ చూసినప్పుడు. సో సిల్వర్ ఈజ్ ద బెస్ట్ అని అందరు అంటున్నారు ఇప్పుడు పర్చేజ్ చేయడం. ఎందుకంటే మాకు వచ్చిన కాల్స్ ప్రకారం 3-4 డేస్ నుండి ఆల్మోస్ట్ మాకు ఒక 40 to 50 kg గోల్డ్ అనేది సేల్ అయింది. సో ఈ 2 డేస్లోనే, ఎందుకంటే అందరూ అంతగా బార్ మీద కానీ లేకపోతే 1 kg 2 kg అలా పర్చేజ్ చేసి సైడ్ పెట్టుకుంటున్నారు. ఇన్ ఫ్యూచర్ హైక్ అయిపోతుంది అనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ. ఒకప్పుడు బంగారం లేదా వెండి గిఫ్ట్స్ కింద ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అలా ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే గోల్డ్ ధర ఈరోజు 300కి పెరిగింది. ఇలా పెరగడం ఫస్ట్ టైం, ఇలా ఎప్పుడూ పెరగలేదనే చెప్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా గోల్డ్ రేట్ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు. గోల్డ్ రేట్ పెరిగినా కూడా దివాళీ, ధన్తెరస్ ఉండడంతో సేల్స్ ఏమాత్రం తగ్గడం లేదని చెప్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.